హిందువుల జోలికి వస్తే సహించేది లేదని హిందూ ధర్మ ఐక్యవేదిక నాయకులు అన్నారు. బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులు ఖండిస్తూ నిర్మల్ పట్టణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సహకరించిన వ్యాపారస్తులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్లో ఓ పథకం ప్రకారమే హిందువులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న కుహోనా సెక్యులర్ వాదులు ఎందుకు ఖండించడం లేదని వారు ప్రశ్నించారు. కేవలం ఒక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు కోసం పాకులాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ పేరుతో హిందువుల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. హిందువులంతా ఐకమత్యం అవుతున్నారని, రాబో రోజుల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు. బంగ్లాదేశ్ నుండి అనేక మంది హిందువులని అతి కిరాతకంగా బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ముస్లిం మతోన్మాదవాదులు ఘోరంగా హిందూ మహిళల్ని, హిందూ యువకులని, హిందూ పెద్దలని అత్యంత కిరాతకంగా చంపడం అనేది జరుగుతుంది. ఎందుకు చంపుతున్నారని మేము అడుగుతున్నాం. చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే హిందువులంటే మీకంతా చులకన భాగమా? ఇవాళ నువ్వు హిందువుల జోలికి వచ్చావు కాబట్టి ఇవాళ ప్రపంచంలో నుండి హిందూ సమాజం అంతా దాన్ని ఖండిస్తుంది. హిందువులను చంపుతుంటే ప్రపంచం నుండి హిందువులందరూ ఖచ్చితంగా స్పందిస్తారు. ఇవాళ హిందూ సమాజం జోలికి ఎవరొచ్చినా ఊరుకునేది లేదు. కాబట్టి ఇక్కడ ప్రపంచంలో జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్ జరుగుతున్నటువంటి హిందువుల ఊచకోతను ఈ దేశంలో కుహన సెక్యులర్ వాదులు ఎందుకు ఖండిస్తలేరు? మరి ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఒక ముస్లిం కావచ్చు, ఇతర మతస్థులకి ఏదైనా సమస్య వస్తే ఇక్కడ ఉన్నటువంటి కుహన సెక్యులర్ వాదులు రోడ్ల మీదకి వచ్చి పార్లమెంట్ లో, అసెంబ్లీలో గగ్గోలు పెట్టే ఈ నాయకుల యొక్క నోరును మూతపడ్డాయని అడుగుతున్నాం. ఇవాళ హిందువులు మీకు కనిపిస్తలేరా? హిందువులు మీ దృష్టిలో మనుషులు కాదా? మీ ఓటు బ్యాంక్ రాజకీయాలతో హిందూ సమాజాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి ఈ కుహన సెక్యులర్ సంబంధించిన పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం. బంగ్లాదేశ్ నుండి అనేక మంది హిందువులని అతి కిరాతకంగా బంగ్లాదేశ్ సంబంధించినటువంటి